నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరందరూ తయారుగా కూర్చురా. ఇయాల్టి పటాస్ న్యూస్ షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒక్కసారి నిషేద్దాము. జనసేనాని ముచ్చట్ల మీద రగులుతుంది రాజకీయం. ఏపీ తెలంగాణ లీడర్ల నడుమ నడుస్తుంది జవడం. రోజుకో మీటింగ్ పెడుతున్నాడు మాజీ సీఎం. వచ్చేది లేదు పోయేది లేదంటారు సర్కారోళ్ళు. పగ్గాలు అందుకున్నాడు డీకే శివకుమార్. ఇక ఎట్లెట్ల నడుస్తుందో కర్ణాటక సర్కార్. గుండుతోని పెద్ద తిప్పలే వచ్చింది. హాజరు పడతలేదని విగ్గు పెట్టుకుండు కూలి. డ్యూటీకి ఎక్కుతున్నాడట వానదేవుడు. బేస్తారం నుంచి జోరందుకున్నాయట వానలు. కూసుంట లేవలేడు, లేస్తే కూసోలేడు. మూసలోనికి పడ్డది 3 ఏళ్ల జైలు శిక్ష. ఈ దేశంలో పుట్టినోళ్ళు ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు, ఏ ఊర్లోనైనా ఉండొచ్చు. అది రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు. అయితే రాజకీయాల కాడికి వచ్చేటాలకు మాత్రం వ్యవహారం వేరే లెక్క మారుతుంటుంది. ముచ్చట్లు ఎటెటో పోతుంటాయి. ఇట్లనే ఇప్పుడు తెలంగాణలో జనసేనాని రాజేసిన కుంపటి గట్టిగా మండుతుంది. లీడర్ల మాటలు తూటాల తీరుగానే వెళ్తున్నాయి. ఇక చూడుర్రి. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ. ఇక గీ ముచ్చటనే ఇప్పుడు బాగా తిరుగుతాంది సోషల్ మీడియాలో. మంగళవారం పట్నంలో ఉన్న ఇంటికాడ మీటింగ్ పెట్టిన ఏపీ డిప్యూటీ సీఎం గట్టెట్లా మాట్లాడతాడు అని తెలంగాణ లీడర్లంతా ఇంగులం లెక్క మండుతాన్రు. అవు బరాబర్ తెలంగాణ పబ్లిక్ జాగీరే అంటుండ్రు కారు పార్టీ వాళ్ళు. మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీరు. కేటీఆర్ సార్ ముచ్చట అట్లుంటే గద్దరన్న కూతురు వెన్నెలక్క కూడా గట్టిగానే ఆర్చుకున్నది. మీరన్నట్టే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే. మీరన్నట్టే నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇక జాగీరు ముచ్చట్ల అట్లుంటే ఇక గీ ముచ్చట కూడా చూడండి. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేము పోటీ చేస్తాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా. దీని మీద కూడా గులాబీ లీడర్లు మంచిగానే ఆరుచుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి మధ్యన ఓజీ సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన చాలు మాకు. He will take care of us. He will take care of the state and our issues. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు సుత ఆయమన్నట్టే సురుకులు పెడుతుండ్రు. మంత్రులంతా బాణాలు వేస్తుండ్రు. ఇక ఓ దిక్కు ఇంకా రాపరాప నడుస్తూనే ఉన్నది. అంతల్నే అమరావతిలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం కాడికి పోయి మళ్ళోసారి మాట్లాడిండు పవన్ సారు. చూడండి ఏమన్నాడో. అది ఎవరికి మాట్లాడన్నది? తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు కదా. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా. దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా. నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. నువ్వు రాకూడదు. ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒకళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు. కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. అటు ఏపీ సీఎం చంద్రబాబు సారు కూడా సచివాలయంలో మీటింగ్ పెట్టుకొని గీదే ముచ్చట మీద మాట్లాడిండు. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేసి వచ్చా. తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు. ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపోవు. గిట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ సారు రాజేసిన కుంపటి గట్టిగానే మండుతాంది. ఇప్పుడు తెలంగాణలో కూడా రాజకీయం చేస్తామని ఏపీ లీడర్లు, ఎట్లొస్తారో చూస్తామని తెలంగాణ లీడర్లు, 2 రాష్ట్రాల లీడర్ల నడుమ మాటల యుద్ధం గట్టిగా అవుతాంది. అంత చూస్తుంటే లొల్లి ఇప్పటంతలా చల్లబడేటట్టయితే కానొత్తలేదు. ఇట్లా ఎంత దాకపోతుందో ఏమో మరిగా. చూస్తూనే ఏపీలో కూటమి సర్కార్ గద్దెనెక్కి 2 ఏళ్లుగా వస్తున్నది. తాపకో ఇగ్రం చేసుకుంటా 3 పార్టీలు ఓ రేవు పొంటి నడుస్తున్నాయి. ముగ్గురి నడమ దోస్తాను చెడిపోకుండా చూసుకుంటున్నాయి. అయితే ఇంకో దిక్కు ఏపీలో ఎగస్ పార్టీలు కూడా జోరు పెంచినట్టే కనిపిస్తున్నది. మాజీ సీఎం జగన్ సారు రోజుకో తీరు మీటింగ్ పెడుతున్నాడు. ఇక చూడుర్రి బుధారం ఏమేమి నడిచిందో.
పటాల వంతేసుకొని పబ్లిక్లో తిరగకపోయినా బలగ వంతేసుకొని బాట పట్టకపోయినా ఆఫీసులనే ఆయమన్న మీటింగులు పెడతాండు ఏపీ మాజీ సీఎం జగన్ సారు. ఇట్లనే మంగళవారం రాజధాని రైతుల తిప్పలు అరుచుకున్నాడు. బుధవారం డిఎస్సి అభ్యర్థులు కొంతమంది సారును కలిసిండ్రు. వాళ్ళ కష్టాలని చెప్పుకుండ్రు. టీచర్ కొలువులు ఇచ్చిట్లా కిందికి మీదికి చేసిండ్రని న్యాయం చేయాలని మాజీ సీఎంను అడిగినరాట. కొంతమంది అయితే కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకుండ్రు. ఇక మళ్ళా ఫ్యాన్ పార్టీ వాళ్ళ సర్కారు వస్తే అంత తిరగదోడి అందరికి న్యాయం చేస్తామన్నట్టు ధైర్యం చెప్పిండు మాజీ ముఖ్యమంత్రి. ఇంకో దిక్కు ఏం లేని దానికి ఉత్తగా మీటింగులు పెడతాండ్రు. నియ్యతిగా పరీక్షలు పెట్టినావు, నియ్యతిగా కొలువులు ఇచ్చినామని పక్క పార్టీ వాళ్ళ మీద కోపానికి వస్తుండ్రు సర్కారు వాళ్ళు. మెగావాట్ డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్ గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మనం మాట్లాడుతుంటే ఒక అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు, ప్యాకాట్కి ఇచ్చేసారని ఆడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వారేసుకుంటున్నారు. ఏ వీటికేం తెలియకుండానే మాట్లాడుతుండ్రా అన్నట్టు సీఎం బాబు సార్ గట్టిగానే గరంకొచ్చిండు. అన్ని అర్హతలు ఉన్నోళ్ళకే కొలువులు ఇచ్చినవన్నట్టు చెప్పుకొచ్చిండు. ఒక్క ముఖ్యమంత్రి సారే కాదు, తత్తిమ మంత్రులు కూడా పక్క పార్టీ వాళ్ళను మంచిగానే అరుచుకుంటారు. ఒకళ్ళేమో మేము వచ్చినాక న్యాయం చేస్తామో అంటుర్రు, ఇంకోళ్ళేమో అసలు అన్యాయమే జరగలేదు ఏడంగా న్యాయం చేస్తారని అంటారు. మొత్తానికైతే జూన్ 12వ తారీఖు వస్తే ఏపీలో కూటమి సర్కారు గద్దెనెక్కి 2 ఏళ్ళు ఓడిచి 3 ఏళ్లలో పడుతుంది. లీడర్ల ముచ్చట్లన్నీ చూస్తుంటేనైతే అటెనక ఎగస్ పార్టీ వాళ్ళకు సర్కారు వాళ్ళకు గట్టిగానే పడేటట్టున్నది లొల్లి పంచాదా అనుకుంటారా అందరూ. అమ్మయ్యా, పార్టీ అధికారంలోకి వచ్చినాక 3 ఏళ్లకు సార్ కోరిక తీరింది. సీటు కొరకు పంచాదులు, ఢిల్లీ పెద్ద మనుషులతోని పైరవీలు, మోకాలు మార్సుడు, కర్ణాటక రాజకీయాల వెనుక ఎన్ని నాటకాలు నడిచినాయో అందరికీ ఏరుకున్నదే. అన్ని నాటకాల తర్వాత ఇవాళ సీఎం కుర్చీకెక్కిండు డీకే సారు. ನಾನು ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಎಂಬ ಹೆಸರಿನಾದ ನಾನು ಕಾನೂನು ಮೂಲಕ ಸ್ಥಾಪಿತವಾದ భారతದ సంవిధాన విషయದಲ್ಲಿ రైట్. కర్ణాటకలో కొత్త సర్కారు ఏలుబడిలోకి వచ్చింది. కొత్త సీఎం, కొత్త పాలన, కొత్త మంత్రివర్గం. బెంగళూరు లోకభవనంలో డీకే ಶಿವಕುಮಾರ್ సార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిండు ఇవాళ. ಮತ್ತು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯವನ್ನ ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಮತ್ತು ಅಂತಃಕರಣಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು అక్కడి గవర్నర్ దావర్ చంద్ గెహ్లాట్ సారే దగ్గరుండి ప్రమాణం చేయించిండు. మంది మార్బలం లేదు, అంగుల ఆర్భాటాలు లేవు. పార్టీ కార్యకర్తలు పెద్ద లీడర్ల వరకే. పెద్ద సుడ్డం లెక్కన ఢిల్లీకించి రాహుల్ గాంధీ సారు, ఖర్గే సారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్లు వచ్చిండ్రు అంతే. అంతేకాదు అక్కడి పాత సీఎం సిద్ధరామయ్య కూడా ఉన్నాడు పక్క పోయింటే. అందరు అనుకున్నట్టే సిద్ధరామయ్య కొడుకు మంత్రి పదవి, జి పరమేశ్వర్ కు చిన్న సీఎం పదవి. ఇయాల్టికైతే కొద్ది మందే చేసిరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం. అంతా కుదురుకున్నాక తతిమూలను కుర్చీలకు ఎక్కిస్తారట. పెద్ద ముచ్చట ఏంటంటే ఇప్పటి వరకు సిద్ధరామయ్య ముచ్చట ఏం తెలవట్లేదబ్బా. ఎప్పుడైతే రాష్ట్ర రాజకీయాలలోనే ఉంటా అంటుండు కానీ రాష్ట్రంలోనే ఉంటాడా లేకుంటే రాజ్యసభకు పోతాడా అనేది అయితే ఎవరికి తెలవని ముచ్చట. చూడాలే ఏమైతుందో అనేది రేపు కానీ ఇప్పుడు డీకే సార్ కుర్చీలకు ఎక్కి సంతకం పెట్టుడుతోని శివకుమార్ సీఎం అయిండు, సిద్ధరామయ్య మాజీ అయిండు. చూడాలి మరి కొత్త మంత్రివర్గంలో శివన్న ఏలుబడి ఎట్టెట్ట నడుస్తుందో అనేటిదిగా రేపు. నడుమ ఓ వార్త చెప్పుకున్నాం యాదుకున్నదా అనులా, అదే కరెంటు బిల్లు 11 లక్షలు వచ్చిందని సోషల్ మీడియాలో తిరుగుతుంటే చెప్పినాం కదా. అట్లా మస్తు మంది తాన ఎక్కువ బిల్లులు వసూలు చేసిర్రు కూడా. అట్లా ఎక్కువ బిల్లులు చెల్లించుకున్నోళ్ళు ఎగిరి గంతేసేటి ముచ్చట ఇది. ఏందో ఈ వార్త చూడుర్రి. కరెంట్ ఆఫీసర్లు శాఖ కోసం పడ్డ కష్టం అంతా ఉత్తపనైంది పోండ్రి. ఇన్నతులు ఎక్కువ తక్కువ బిల్లులు వేసి గుంజుకున్నదంతా కస్టమర్లకు వడ్డీతో తిరిగియాలని డిస్కౌంట్లకు ఆర్డర్ లేసింది విద్యుత్ నియంత్రణ మండలి. అర్థం కాలేదు కదా, ఇక చెప్తా ఇనూరి పూరాగా. ఒక్క బుక్కకే వేలకు వేలు బిల్లులు వేసి గాలి పంక తిరగకుండా మరింత బిల్లు కొట్టి కూలర్లు తిరగక ముందుకే తిరిగినట్టు బిల్లులు ఇచ్చి బల్మికిగా బిల్లులన్నీ కట్టిస్తుంటారు కదా. దాని మీద కరెంటు శాఖకు ఫిర్యాదులు వస్తే డిస్కౌంట్లో విచారించాలి. తప్పుడు బిల్లులని తేలితే ఉన్నదాని మీద ఎక్కువ కట్టిన బిల్లు ఎంత, దాని మీద పడ్డ వడ్డీ ఎంత అనేటిదంతా లెక్క కట్టాలి. వారం రోజులలో కస్టమర్లకు తిరిగి ఇవ్వాలన్నట్టు. అది కూడా 18% వడ్డీతోని మళ్ళా. అంతేకాదు విచారణ చేస్తున్నామని అడ్డగోలుగా కరెంటు కత్తిరిస్తే కూడా ఊకునేటి ముచ్చటే లేదట. మళ్ళా బరాబర్ కరెంట్ ఉండాల్సిందే పక్క. మరి లేకపోతేంది చారాన కొడికి బారాన మసాలా అన్నట్టు 200-300 మందం కరెంటు వాడకం చేస్తే 4-5 వేల బిల్లులు వేస్తారు. ఇంట్లో కూలర్ లేకున్నా, ఫ్రిడ్జ్ లేకున్నా, ఏసీ లేకున్నా 2 బుగ్గలు, టీవీ, ఓ గాలి పంకకే వేలకు వేలు బిల్లులు వేస్తుంటారు, నిలబెట్టి వసూలు చేస్తుంటారు బాజాప్తా. అదేందని
కంప్లైంట్ ఇస్తే తీసుకునేటి నాదుడే లేడాయే. అట్టట బిల్లులు వేస్తాడని అడ్డం తిరిగితే బరాబరి కట్టాల్సిందే, లేకుంటే కరెంటు కటింగ్ చేస్తామని బెదిరింపులు మీదికేంచి. అగో అసొంటి అవుతున్నాయనే ఇగో ఇసొంటి ఉపాయం చేసి కావచ్చు విద్యుత్ నియంత్రణ మండలి అధికారులు. ఏం ఉపాధి హామీ పథకమో ఏమో పో, ముఖం హాజరు పడక జనం పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కాదు. పోడరేసుడు, బొటు పెట్టుడు, దువ్వుకునుడు, ముఖం గడుగుడు, ఓ గిట్ల షూటింగ్ చేసినట్లే అవుతుంది జనాల పరిస్థితి. ఎక్కడ చూడు ఇదే కథ అన్నట్లు సిరిసిల్ల జిల్లాలో ఇంకో కథ అయింది. మరాడ హాజరేసుకుంటానికి జనం పడుతున్న తిప్పలేందో అట్లా పోయి ఆర్చుకున్న దంపారే. ఏదో కరువు పని ముచ్చట చూపిస్తామని ఇదేదో భాగవతం ఆడే కాడికి తోలుకొచ్చిర్రు. అందరూ మీసాలు రుద్దుకుంటా ఏ జాలు కడుతుర్రు. కొంపదీసి ఏదైనా కొత్త పురాణం చెప్తుర్రా ఎట్లా అని అనుకోకురు సుమా. ఇది పక్కా ఊర్ల పొంటి అవుతున్న కరువు పని ముచ్చటే. ఇక్కడ ఫేస్ రికగ్నేషన్ రాక తంటాలు పడుతురు చూడు. వీళ్ళది సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడతాడ. అయితే వీళ్ళు ఈ నడమనే దేవుని కాడు పోయి మొక్కులు అప్పచెప్పి వచ్చిరాట. అక్కడ దాకా ముద్దుగానే ఉంది కానీ తెల్లారి కరువు పనికి పోతే ఆడ హాజరు పడతలేదు. ఫోన్లో ఫేస్ రికగ్నేషన్ కోసం ఫోటో కొడుతుంటే ఎంతకు తీసుకుంటలేదు. దీంతో ఎట్లయినా హాజరు పడేసుకోవాలని చెప్పి గీ ఇక మధ్య చేసిర్రు. బండి మీద బొంత అసలు సీట్ కవర్ ఉంటుంది కదా, అవో దాన్ని వీకేసి తెచ్చి నెత్తి మీద కప్పిర్రు. ఆ సీట్ కవర్ చల్లకుండా మీద కప్పితే అచ్చం నెత్తి ఉన్నట్లే ఉంది. ఇక చూడరు మీరే ఎట్లుందో. చూస్తురా, గుండు మీద సీట్ కవర్ కప్పి పాత పొడవ లెక్క కవరింగ్ చేస్తుర్రు. ఓ దిక్కు అన్నిట్లా కప్పుతుంటే వాళ్ళ దోస్తులంతా రావమ్మ మహాలక్ష్మి అన్నట్టు పరాశకం ఆడుతుర్రు. ఇక ఈ నేషం ఇట్లుందా, వీళ్ళకు మీసాలు లేక ఇంకో కథ. అందుకే మసిపోకు తీసుకొని పిడికెడు మీసాలు ఉన్నట్టు కవరింగ్ చేస్తురు. ఇట్లా మొత్తానికి గుండు చేసుకున్నోళ్ళు మీసాలు లేని వాళ్ళకు పెద్ద శరణే వచ్చి పడ్డది ఫేస్ రికగ్నేషన్ తోని. మొన్నీ నడమనే ఓ అన్నకు నెత్తి లేకుంటే ఓ ఆడి మనిషి నెత్తిర పోసుకొని అన్న గుండు మీద వరిచింది. అది మరిచినవో లేదో ఇప్పుడు ఇది. మరికి తిప్పలు సర్కారు వాళ్ళు ఎట్లా బాపుతురో ఏమో చూడాలిగా. పటాస్ న్యూస్ నడిమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పట్నంలో మెట్రో రైలు ఎక్కినామంటే చాలు, దిగిందాకా ఏదో ఒక ముచ్చట చెప్తూనే ఉంటుంది. ముంగట ఏ స్టేజ్ వస్తుంది, తలుపులు ఎటు బాజు తెరుచుకుంటున్నాయి, దోతులు చున్నీలు జాగ్రత్త, తలుపులలో వడగల, ఫోన్లు లౌడ్ స్పీకర్ పెట్టకుర్రి అని దిగిందాకా ఏదో ఒక జాగ్రత్త చెప్తూనే ఉంటుంది, తెలుసు కదా. అగో ఇవే కాకుండా ఈ కాడ నుంచి ఈసొంటి ముచ్చట కూడా రైల్లో పెట్టాలే కావచ్చు. ఇక చూడు ఓ పనిమంతుడు చేసిండో పట్నం మెట్రోలో. పట్నం మెట్రో రైళ్ళ దినం లక్షల మంది తిరుగుతుంటారు. అసొంటి పబ్లిక్ జాగాల జనం అంతా ఎంత జాగ్రత్తగా ఉంటారు ఏం కథ. పొరపాటున చూడక కాలు తాకినా సూత 10 మాటల సారీ అని చెప్తుంటారు. అసొంటిది సోడిగాని చూడరే ఎట్లా కూర్చుండో, సీటు మీద కాలు పెట్టి అదేదో వాళ్ళ తాత జాగిర్ అన్నట్టు రుబాబు చేస్తుండు. ఇక చూసి కడమ ప్రయాణికులు ఊకుంటారా, ఓ బాయ్ సాబ్ సీట్ ఉంది కాలు పెడతాను కాదా కూర్చుండానికి, మర్యాద కాల్ది ఆయన అడిగితే ఏమంటుండో చూడరు. ఇక Yeah, I know that. I'm putting here, right? This is not correct. Whatever it is, it's not correct like that. That is not correct. Okay, it's okay. I'm good here, right? It's over now. You can go. చూసిరా వాని కమాండ్ ఎట్లుందో, కాళ్ళు తీసిన కదా అని చెప్పి మళ్ళా ఇద్దరు కూర్చునే జాగను ఒక్కడే అప్రాంచుండు. మీదంగా కాలు తీసినా ఇప్పుడు ఏంది అని డేడూశారు. ఆయన ఓరి వారి చూస్తుంటే చదువుకున్న లెక్కనే కొడుతుండవు, ఇంగ్లీష్ పీసు జోరుగా మాట్లాడుతున్నావు. పబ్లిక్ జాగలు ఉన్నప్పుడు ఎట్లుండాలో తెలియదు అరా సోడిగా, నీ ఎచ్చిడి మొక్కల కాంపగొట్ట అని తిట్టుకుంటూ పోయిరాట ఈ ముచ్చడు చూసిన జనాలు. అన్నట్టు ఈ సిపాయి ఒక్కడే కాదు, ఫోన్లో లౌడ్ స్పీకర్ పెట్టకూరని రైల్లో ఎంత చెప్పినా సూత కొందరు సినిమాలు రీల్స్ షార్ట్ వీడియోలు చూసుకుంటే మిగతా వాళ్ళ పంత నవ్వుతుంటారు. జర వాళ్ళ సంగతి కింద చూడ్రి సార్లు అని ఒక్క తీర ఓడుతురు ఈ ముచ్చడు చూసిన జనాలు. అబ్బబ్బబ్బబ్బా ఏం ఉడకపోతారా నాయన, పొయ్యిలో కూర్చున్నట్లే ఉన్నది. పంక 5 మీద పెట్టినా గాలి వస్తలేదు, ఎన్ని నీళ్లు తాగినా దూపారతలేదు. ఇంట్లో కూర్చుందామంటే ఉడకపోతా, బయటికి పోతే మాట గాలి. నిన్న మొన్నటి దాకా ఎండలకు ఉడికిన జనమంతా ఇట్లనే అనుకున్నారు. అగో అసొంటోళ్ళందరికీ నిమ్మలం అనిపించే ముచ్చట పట్టుకొచ్చిన. మరి గా ముచ్చటేందో మీరే చూడరు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలారా జర్రంత సల్లవడుర్రి. నైరుతి ఋతుపవనాలు ఈసారి దబ్బినే రాబోతున్నాయి. 4వ తారీఖు నాడు కేరళ తీరాన్ని తాకి అటెంక 3-4 వద్దులకు తెలంగాణకు చేరుతాయట. అదే గనక అయితే తెలంగాణ అంతటా ఓ మోస్తారు నుంచి గట్టి వానలు పడొచ్చు అని అంటుర్రు మొగుల అధికారులు. అంటే ఇక చిన్నగా మెల్లగా వానాకాలం చాలా అవుతుంది అన్నట్లే. అయినా కూడా ఎల్నినో ప్రభావం జయంగా జోరు వానలు ఉండే అంటుర్రు.
ఏమున్నా వచ్చే అన్నట్లే ఉంటది గాని దొయ్యబారే షిక్కులైతే దాదాపు లేనట్లే. అన్నట్లు ఈ ఋతుపవనాలు మొదలు కర్ణాటక, అటెంక రాయలసీమ, అట్నుంచి తెలంగాణకు మల్లుతాయట. వాన శినుకులు వచ్చేదాకా గర్మి గట్టిగా ఉంటుండొచ్చు అని అంటుర్రు. అంటే ఎండలు కనబడకున్నా ఉడకపోత మాత్రం దంచి కొడుతుంది. మొత్తానికి ఎండలతోని వశపడక కింద మీద అవుతున్న జనాలకి ఇది చాలా నిమ్మలం ముచ్చటే. ఇక ఇదిట్లుంటే అటు ఏపీకి కూడా ఇంకో వారం 10 రోజులలో రాబోతున్నాయట ఋతుపవనాలు. అక్కడ కూడా అంతే, శినుకులు వచ్చేదాకా గర్మి లాగాయించి కొడుతుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గట్టినే ఉండబోతున్నాయి అని చెప్పుకొస్తుర్రు. అంతేకాదు గాలి దుమారం, ఉరుములు, మెరుపులతోని కూడిన వానలు పడే మోకుందని హెచ్చరిస్తుర్రు. మొత్తానికి నైరుతి పవనాల పుణ్యమా అని 2 తెలుగు రాష్ట్రాలు చల్లబడబోతున్నాయి. పో చిన్న పెద్ద ముసలి ముత్క అనే తేడా లేవు చట్టానికి. తప్పు చేస్తే ఎవ్వళ్ళకైనా సరే శిక్ష తప్పదు, అనుభవించాల్సిందే. అయితే అప్పుడప్పుడు కొన్ని ఇచ్చంతరమైన పరిస్థితులు ఎదురుపడుతుంటాయి. అసొంటప్పుడే గిట్ల అవుతుంటది. చూడు రేమైందో. ఓ ఓ మెల్లగా లేపుండ్రే కాకలు, ముసలోడి పిడాత పిక్కు మనగల. ఓ కొడుకో, ఎన్నెముక మొత్తం సాపైంది కదా, మనిషి మొత్తం వంగిపోయిండు. రెక్కల బలం లేదు, కాళ్ళ సత్తువ లేదు. పెద్ద దవాఖాన కొండపోయి 4-5 గులుకోజులు ఎక్కిస్తారు కావచ్చు అనుకునేరు. ఈ ముచ్చట దవాఖాన కొండపోతున్న ముచ్చట కాదు, జైలుకు పోయే ముచ్చట. ఇప్పుడు అంటే గిట్ల ఈడు మీద పడి చేత కాకుండా అయ్యిండు గాని ఓ 34 ఏళ్ల కిందకి దీపురాయ్ అనే ముసలోడు అంటే కయ్యానికి కాలు దువ్వేదట. అట్లా అప్పుడెప్పుడో 1992లో ఈ ముసలోడు ఇంతమంది కలిసి తుపాకీతో ఓ మనిషి జీవిత ఎన్నిక చూసిండ్రాట. అప్పుడు నమోదయింది పెద్ద మనిషి మీద హత్యాయత్నం కేసు. గా కేసులోనే 34 ఏళ్ల సంది కారవాయి నడిచింది. ఆఖరికి తాతకు 85 ఏండ్లు వచ్చినాక ఇప్పుడు తీర్పు వచ్చింది. 3 ఏండ్లు జైల్లో చిప్పకూడి తినాలని శిక్ష విధిచ్చిర్రాట కోర్టు సార్లు. కానీ కూసుంటే లేవలేడు, లేస్తే కూకోలేడు, 2 మనసులు పట్టుకుంటే కానీ నడవలేడు. ఇంతోటి పానానికి 3 ఏండ్ల జైలు శిక్ష అంటే కష్టమే అనుకున్నారు చాలా మంది. అట్లా ముసలోని ఆలతు చూసిన కోర్టు కాడున్న పబ్లిక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో తిప్పేటాలకు వ్యవహారం సుప్రీంకోర్టు దాకా పోయింది. పెద్ద కోర్టు సార్లు ముసలోని కేసును సుమోటో లెక్క తీసుకొని అసలు ఏం కథ ఏందని విచారణ చేయాలని చూసిండ్రాట. కానీ అంతల్నే కింది కోర్టు పెద్ద మనిషికి బెయిల్ ఇచ్చిందాట. మళ్ళోసారి అప్పీల్ చేసుకోమని చెప్పిండ్రాట. మరి ఆఖరికి ఏం చేస్తారో ఏమో గాని 2 మనుషులు ఉంటే గాని నడవలేని తాతకు చుట్టుముట్టు తుపాకులు పట్టుకున్న పోలీసు బందోబస్తు అవన్నీ చూసి తీరొక్క మాట్లాడుకుంటున్నారు పబ్లిక్. అన్నట్టు బీహార్ రాష్ట్రంలో ఉన్న వైశాలి అనే జిల్లాలో అయింది ఈ ముచ్చట.